ఎలా వాడుకోవాలో తెలియట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక చక్కగా వాళ్ళని ఒక అనుసంధానకర్తలుగా వాడాడు. ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి పనులన్నీ సచివాలయం దగ్గరకు వచ్చేసినాయి. మున్సిపాలిటీ వేరు, కార్పొరేషన్ వేరు, రిజిస్ట్రేషన్ శాఖ వేరు, రెవెన్యూ శాఖ వేరు, ఇట్లా కాకుండా అన్ని సేవలు సచివాలయంలోనే అందినాయి. 10 కార్యాలయాలు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒక్క కార్యాలయంలోనే, పైగా ఇంటి దగ్గరికే సర్టిఫికేట్ వచ్చేసింది త్రూ వాలంటీర్ ద్వారా. అద్భుతమైనటువంటి సర్వీస్ ని చిన్న భిన్నం చేసి వాలంటీర్ల ఉసురు పోసుకున్నారు. ఇప్పుడు నిరంతరం వీళ్ళ చేత మనసులో బూతులు తిట్టించుకుంటున్నారు సచివాలయ సిబ్బందితో. అదేమిటంటే చివరికి వాళ్ళకి ఏదేది నిన్న శివరాత్రికి చేసే చోట్ల టాయిలెట్ల దగ్గర వీళ్ళని చెక్ చేయమన్నారు. ఇవాళ ఏమైనా కుక్కల్ని ఎన్నున్నాయో ఇంకా నెక్స్ట్ చీమలోనూ పురుగులు ఎన్నున్నాయో దోమలు ఎన్నున్నాయో లెక్క పెట్టమంటే సరిపోతుంది. అంటే ఏంటి సార్ ఈ వ్యవస్థని అంటే ఉద్యోగులను తరివేసే ప్రయత్నమా ఇవన్నీ? వాళ్ళంతటా వాళ్ళుగా వెళ్ళిపోతే ఓకే, పేర్లు కూడా అంటే కనుక అంటే ఇది 2 పద్ధతులు. అదే స్వర్ణగ్రామం అది పక్కన పెడదాం. బేసిక్ గా ఏంటంటే జనంకి ఈ సచివాలయాలంటే అప్పుడు ఒక ఆశ వాళ్ళకి, సచివాలయము వాలంటీర్ అంటే. వాలంటీర్ని తీసేయడం ద్వారా వాళ్ళని చూసినప్పుడు జగన్ గుర్తుకొచ్చే కాన్సెప్ట్ పోయింది. సచివాలయం వాళ్ళని చూస్తే జగన్ ని తిట్టుకోవాలని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ వీళ్ళని తిట్టుకుంటారని మర్చిపోతున్నారు. ఇదివరకు ఇదే సచివాలయ సిబ్బంది వలన ప్రయోజనం పొందారు వాళ్ళు. ఇప్పుడు సో పథకం నీకు రాదు అనుకున్నప్పుడు ఎలాగ పొందొచ్చో వీళ్ళు సలహా ఇచ్చేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు ఉంది, ఒక ఇంట్లో ఒక కుటుంబంలో 5 6 ఉన్నారు, వాళ్ళ అబ్బాయి అమ్మాయి కూడా ఉన్నారు. 3 ఇల్లు కావాలబ్బా